అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన ఏటీఎంల చోరీలకు సంబంధించిన కేసులు పోలీసులు ఛేదించారు. జిల్లాలో వరుసగా 4 ఏటీఎంలలో చోరీ జరిగిన సంఘటనలు జిల్లా వ్యాప్తంగా కలవరపాటుకు గురిచేశాయి. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు దొంగల కోసం వేట ప్రారంభించారు. మొత్తం ఈ 4 ఘటనలకు పాల్పడింది ఒకటే ముఠా అని గుర్తించారు. హర్యానాకు చెందిన మొత్తం 5 మంది ముఠాను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ జగదీష్ వివరించారు. మొత్తం హర్యానాకు చెందిన 12 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరందరి టార్గెట్ జాతీయ రహదారులకు ఆనుకొని ఉన్న ఎస్బీఐ ఏటీఎంలు మాత్రమే సన్నది పోలీసులు గుర్తించారు. ఇందుకు ప్రధానమైన కారణం ఎస్బీఐ ఏటీఎంలలో నగదు లావాదేవీలు ఎక్కువగా ఉంటాయని, అలాగే సెక్యూరిటీ గార్డులు ఉండరన్న అభిప్రాయంతో ఎస్బీఐ ఏటీఎంలను టార్గెట్ గా చేసుకుని చోరీలు చేస్తున్నారు. ఈ గ్యాంగ్ ఒక పక్క పథకం ప్రకారం రెక్కి నిర్వహించిన తర్వాత మాత్రమే చోరీలకు పాల్పడుతున్నారు. ముందుగా ఒక ట్రక్ డ్రైవర్ జిల్లాకు వచ్చిన సమయంలో ఎక్కడెక్కడ ఏటీఎంలు ఉన్నాయన్నది గుర్తించి ఈ గ్యాంగ్ కు సమాచారం అందిస్తారు. గ్యాంగ్ లోని కొందరు వ్యక్తులు వచ్చి ఎక్కి నిర్వహించి తర్వాత మాత్రమే ఒక ప్లాన్ తో చోరీలకు పాల్పడతారు. అది కూడా తెల్లవారుజామున 2 నుండి 4 గంటల ప్రాంతంలో మాత్రమే చోరీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఈ గ్యాంగ్ పై నిఘా పెట్టి 5 మందిని అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ లో మరో 7 మంది పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. ఈ గ్యాంగ్ కేవలం అనంతపురంలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఏపీలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. వీరి వద్ద నుంచి ఒక లారీ 2 లక్షల నగదు, గ్యాస్ కట్టర్ తో పాటు చోరీకి ఉపయోగించే ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. This is basically a Haryana gang. So మొత్తం కంప్లీట్ విలేజెస్ విల్ బి దట్ పర్టికులర్ ట్రైబ్ వేర్ మొత్తం ప్రాపర్టీని వాళ్ళు డిఫరెంట్ మ్యూల్ అకౌంట్స్ కింద ట్రాన్స్ఫర్ చేసుకుని అది స్మాల్ అమౌంట్స్ కింద ఇలాగ డిస్పర్స్ చేసేసుకుంటారు. సో you will be surprised to know this is the first time anybody is recovering amount from them. So far ఈ 75 lakhs ఎంత వాళ్ళు చేసిన అఫెన్సెస్లో ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏటీఎం థెఫ్ట్ అయ్యిందంటే అఫెన్సెస్లో రికవరీయే జరగదు. సో విత్ గ్రేట్ డిఫికల్టీ వీ కుడ్ ఏబుల్ టు డూ 2 lakhs. This is a success story in fact. సో ఫర్ 0 రికవరీ జరిగింది ఎక్కడ కూడా. మొత్తం మన జిల్లాలోనే టోటల్ 4 అఫెన్సెస్ ఉన్నాయి. చిత్తూరులో 1 ఉంది అండ్ కర్ణాటకలో 2 అఫెన్సెస్ ఉన్నాయి. వీళ్ళ మీద ఉన్నారండి, వీళ్ళందరూ మల్టిపల్ కేసెస్ ఉన్న వాళ్ళే. మేబీ సిమిలర్ మోడల్ బట్ నాట్ ఎస్టాబ్లిష్ సో ఫార్. ఎలాగా జరుగుతుంది అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం. బట్ వీ థింక్ దట్స్ హౌ ద మోడల్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ లారీ డ్రైవర్స్ వస్తుంటారు కదా అటు సైడ్ నుంచి. సో ఈ లారీకి వచ్చినప్పుడు, డ్రైవింగ్కి వచ్చినప్పుడు ఈ హైవే పక్కన ఉన్నటువంటి లోన్లీగా ఉన్నటువంటి ఏరియాస్లో ఉన్న ఏటీఎంస్ ఏమున్నాయి దాన్ని రెకీ చేసుకొని దాని గురించి వాళ్ళ మిగతా టీం మెంబర్స్ దగ్గర డిస్కస్ చేసుకొని దెన్ దే విల్ గెట్ రెంట్ అ వెహికల్, దానికి నంబర్ ప్లేట్ అన్ని మార్చేసుకొని ఇలాగ వచ్చి దాన్ని వర్కౌట్ చేస్తారు విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ దే హ్యావ్. సో దాంతో పాటుగా వచ్చి ఇక్కడ బ్రేక్ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ని వేరే వెహికల్లో ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ మధ్యలో వెహికల్స్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు. స్ప్రేస్ టు కెమెరాస్ అవి బ్లాక్ చేయడానికి వాడుతారు, సీసీ కెమెరాస్ బ్లాక్ చేయడానికి. ఇప్పుడు ఏ కెమెరాస్లో ఏ ఏటీఎంస్లో ఎన్ని కెమెరాస్ ఉన్నాయి, దాని ఫేసింగ్ ఎన్ని ఉన్నాయి, బయట ఎన్ రూట్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ కెమెరాస్ లేదు అది కూడా లిస్ట్ చేసి ఉన్నాము. సో వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ ద కన్సర్న్ బ్యాంక్ అథారిటీ.